రైట్. మీరు నేను అంటే నాకు మీతో ఉన్నటువంటి డిస్కషన్లో నిన్న జరిగినప్పుడు రాజ్యాంగం వేరు, భగవద్గీత వేరు అని అన్నారు నిన్న. మీకు రాజ్యాంగాన్ని ఎక్కువ గౌరవిస్తారా, భగవద్గీతను ఎక్కువ గౌరవిస్తారా? అంటే నేను వీధిలోకి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, నా ఇంట్లో ఉన్నప్పుడు నాకు రాజ్యాంగం కంటే భగవద్గీత ఎక్కువ అన్నా. సో ఓకే, రెండు వేరు వేరేనా ఒకటేనా? వేరు వేరే కదా. వేరు వేరే కదా. సో ఓకే. సో భగవద్గీత నాకు మాత్రమే సంబంధించింది. రాజ్యాంగం నాకు, మీకు, రమణమూర్తి గారికి, ఒక క్రైస్తవ పాస్టర్కి, ఒక ముస్లిం వాళ్ళకి అందరికీ సమానం. రైట్. ఇప్పుడు భగవద్గీత ప్రకారం హిందువులు, సిక్కులు, జైనులు లేకపోతే బౌద్ధులు వీళ్ళందరూ వస్తారా హిందూ మతంలోకి? భగవద్గీత ప్రకారం అంటున్నారా? భగవద్గీత ప్రకారం మొత్తం సృష్టిలో ఉన్న మనుషులే కాదండి, పశుపక్షాదులన్నీ కూడా హిందువుల కింద వస్తారు, అంటే సనాతన కిందే వస్తారు. కారణం ఏంటంటే భగవద్గీతలో స్వామి చెప్పిన మాట మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు. అంటే ఈ జీవలోకంలో ఉన్న ప్రతి భౌతికమైనది కూడా నా అంశే అని చెప్పేసి చెప్పారు. ఆయన అంశ అని చెప్పినప్పుడు అన్నిటిలో కూడా కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించినట్లే. కాబట్టి మా విశ్వాసం ప్రకారం సమస్త సృష్టి సనాతనం.